7 గుంటల భూమిని రికార్డుల్లో ఎక్కించడానికి 12 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదిభట్ల రెవెన్యూ గ్రామంలోని 355 సర్వే నంబర్లో 7 గుంటల భూమిని రికార్డుల్లో ఎక్కించాలని శంకర్ అనే వ్యక్తి ఆర్ఐ కృష్ణను సంప్రదించాడు. 12 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా 9 లక్షలకు ఒప్పందం కుదిరింది. డబ్బుల కోసం తరచూ వేధించడంతో ఆర్ఐ కృష్ణపై శంకర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. విచారణ నిర్వహించిన ఏసీబీ అధికారులు ఆర్ఐని అరెస్టు చేశారు. నేను కృష్ణ ఆర్ఐని కలవడానికి పోయినా. తర్వాత ఆయన 12 లక్షలు డిమాండ్ చేసిన ఎక్కియడానికి. నాతో 12 లక్షలు కావాలని బాగా చేసిన 9 లక్షలకు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత దగ్గర పైసలు లేవన్న తర్వాత ఫోర్స్ చేసిన తర్వాత నేను ఏసీబీ కంప్లైంట్ ఇచ్చాను. ఆయన కృష్ణతో నేను తిరగబట్టి దగ్గర 2 years అవుతుంది, 1-2 years అవుతుంది. ఆయన మరి ఈ పని కోసం ఇంతవరకు పని చేయలేదు. నాకు 10 days అవుతుంది. ఇవ్వలేదు. 1 రూపాయి కూడా నన్ను ఫోర్స్ చేస్తున్నా ఇవ్వు అని చెప్పేసి నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాను. వచ్చిన తర్వాత 9 లక్షల రూపాయలు కూడా ఒక పార్ట్ పేమెంట్లో ఇస్తాను, అంత ఒక్కసారి ఇచ్చుకోలేనని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఒక ఇనిషియల్గా ఒక 4,000 లక్షల రూపాయలు ఇవ్వండి, మిగతా తర్వాత ఇవ్వండి అని చెప్పిన. సో ఆ 4 లక్షల రూపాయలు కూడా అతను ఏర్పాటు చేసుకోలేకపోయినా ఆయన గివెన్ టైంలో. సో ఇక అప్రోచ్ అయితే మమ్మల్ని మేము ఆ కేసుని రిజిస్టర్ చేసుకొని ఈరోజు ఇక్కడ వచ్చేసి విచారణ జరిపి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది.